సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రేవంత్ స్వయంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వాళ్ళకి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొట్టాలని గతంలో సీఎం రేవంత్ అన్నారని, ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఎలాంటి డప్పు కొట్టాలో ఆయనే చెప్పాలి అని కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామంటే స్పీకర్ దొరకట్లేదు అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకో పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సాగుతూ పోగొట్టమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు మరి ఏ రకమైన తప్పులు కొట్టాలో కూడా చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి అప్రజాస్వామ్య పద్ధతిని పాటించొద్దని, అప్రజాస్వామ్య పద్ధతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మీరు పిసిసి అధ్యక్షుడిగా గతంలో చెప్పినటువంటి మీరు ఈ రోజు స్వయంగా ఇతర పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను మీరు స్వయంగా మీ చేతులతో కండువాలు కప్పడం, దాన్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా బీఫామ్ ఇచ్చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడే ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొరికినటువంటి పరిస్థితి ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఈ భారతదేశంలో మీరు ఒక కొత్త ఒరవడిని మీరు ఈ రాష్ట్రం తీసుకొచ్చారు. మరి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామని చెప్పేసి స్పీకర్ గారి కోసం గత వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తా ఉంటే స్పీకర్ గారు దొరకడం లేదు.